బోడిగుండోడు వస్తున్నాడు. అన్నా చెప్పండి అన్నా. ఏంట్రా ఆరు బిజీగా సాగుతుందా? అదంతా బాగానే వెళ్తుంది. రేయ్ వెజ్ అంతా ఆపేయండి, నాన్ వెజ్ మాత్రమే పెట్టాలి. సరేనా. రాత్రి 11 గంటల వరకు జరపండి. ఇన్స్పెక్టర్ మనోడే చూసుకుందాంలే. ఏంటి జైల్లోనా? రేయ్ బ్లాక్ లో మందు ఏర్పాటు చేశారా? మఫ్సల్లోడా? లోడ్ దిగింది, ఏ ప్రాబ్లం లేదన్నా. నువ్వు షుగర్ మాత్రం వేసుకుని పడుకో, మిగతాది నేను చూసుకుంటాను. ఓకేనా? కంగారు పడుతుంటే చెప్పరా. మన బార్ లో మందు కొట్టి 2000 రూపాయలు దొంగ నోటు ఇచ్చారే, ఆ గ్యాంగ్ మొత్తం ఇక్కడే ఉన్నారు. ప్రతి నెల మనల్ని మోసగిస్తున్నది వీళ్ళేనా? నా ఎదురుగుండానే నీ మందు తీసుకొట్టి తూలుతున్నారు. ఏం చేయమంటావు? రేయ్ వాళ్ళందరినీ నా దగ్గర పంపించరా. వెనక్కి కొడితే ముందు నుండి బయటికి పడలే చేస్తా, అప్పుడు చెప్తారు నిజం. ఓ ఆ మ్యాజిక్. సరే రే సిసిన్ రే, మన డానీతో చెప్పి వీళ్ళందరినీ వ్యాన్ ఎక్కించి గుడౌన్కి తీసుకెళ్ళు, గుండు చూసుకుంటాడు. వెళ్ళండి. ఈ బాటిల్ తీసుకొచ్చా? ముందు కింద పెట్టరా, తీసావో చేతులు ఎరగొట్టు. వెళ్ళేదారిలో సంతోషంగా తాగుతూ వెళ్దాం అనుకున్నా. వీళ్ళెలా దొంగ నోట్లు కొట్టుంటారు. రండి బాబులు రండి. పెద్ద బండి లేదా? ఏసీ ఉంది. కూర్చోండి. సీట్ కూర్చుంటా జీ. కూర్చోండి. జరగండి. ఎక్కండి. ఏదైనా చెప్పు. సౌకర్యంగా ఉందా? వెళ్ళొచ్చు, ఇంకా సౌకర్యంగా ఉంటుంది. చెప్పాను కదా. ఏమయ్యా డానీ, ఏంట్రా వీళ్ళందరినీ తీసుకురమ్మన్నాడు. వీళ్ళందరినీ నలిపి పిప్పి చేసేస్తానన్నాడు. వాళ్ళు ఎప్పుడో బండి వదిలిసి పారిపోతున్నారు. డానీ వెళ్ళి పట్టుకోవయ్యా, త్వరగా పరిగెత్తాయా. లెఫ్ట్ లో పోతే ఎస్ఐ ఉంటాడు, రైట్ లోనే కదా పోతున్నారు. సరే పద చూద్దాం ఏం జరుగుతుందో చూడు. గురు వేగంగా వెళ్ళకండి, పంచి ఊడిపోతున్నాయి. ఈ సైడ్ వెళ్తూగా ఉంది, ఆ సైడ్ చీకటిగా ఉంది. అటువైపు వెళ్తుగా ఉందంటే ఖచ్చితంగా ఎవరో ఒకరు ఉంటారు, మళ్ళీ కాపాడతారు. రెండు బ్రో ఎలా వెళ్ళిపోతాం? లెఫ్ట్ రైటా స్ట్రైట్ గానే వెళ్తాం, ఎందుకు కన్ఫ్యూజ్? ఎవడు బ్రో కట్టుపడేస్తారు? గురు ఏంటి వేగంగా వచ్చేసి ఇక్కడ చూడండి బ్రో. అనుకున్నట్టు ఏదో జరుగుతుంది. అనయ్య రండి కుర్రాళ్ళు, అనయ్య రావాల్సిన చోటుకే వచ్చారు. రే లైట్ హౌస్, నువ్వు తలిపేసి బయటికి వెళ్ళిపోరా. అలాగే వీడెవడు బ్రో మంకీ బాక్స్ బాటిల్ నుంచి తప్పించుకుని వచ్చినట్టున్నాడు? రేయ్ నిన్ను నేను గుర్తుపెట్టా, నీకు ప్రత్యేకమైన పూజ ఉంది. ఒక్కొక్కడు ఒక్కో రకంగా ఉన్నాడే. అయ్యో వీడేంటి ఎంత వింతగా ఉన్నాడు? అన్నయ్య బాగా లాగ్ అవుతుంది, కొడతారంటే త్వరగా కొట్టి పంపించేయండి. రేయ్ మూసుకోరా. మీద పడింది. మీలాంటి మూగ చెడ్డోళ్ళని మూగ దెబ్బలతో కొట్టాలరా. ఏమైనా కూర్చుని మాట్లాడుకుందాం, నాకు కాల్నే పెడుతోంది. అయితే స్టార్ హోటల్ గది వేద్దామా? నార్మల్ స్టార్ 5 స్టార్ హోటల్ వేసేయండి. అవునన్నగారు, స్మోకింగ్ రూమ్ అయితే ఇంకా బాగుంటుంది. ఓ మీకు స్మోకింగ్ గది కావాలా? రేయ్ మోకాళ్ళ పై నిల్చోండ్రా. నిల్చోండ్రా. రేయ్ ఎంతసేపు మిమ్మల్ని నిలబెట్టి చేశా, ఇప్పుడు కూర్చొని చేస్తారా? కూర్చుని ఎలా చేస్తాడు? ఏరా ఇలా ఎన్నిసార్లు నా బార్లు దొంగ నోటించి మందు గుట్టుంటారు. అయ్యో ఇదే నా ఫస్ట్ టైము, అది దొంగ నోటని తెలీదన్నా మాకు. కొట్రా నా కొడక, ఎవరిని మోసగిస్తావు? అన్నయ్య 2000 నోట్ ని మేము రోడ్ నుంచి తీసాం, నమ్మండి అన్నయ్య. తర్వాత అన్నగారు ఆ 2000 కోసం మేము ఫ్రెండ్స్ అయ్యాము. చాలా బాగుంది. తర్వాత అన్నా 2000 దొరకగానే మనిషికి 500కి మందు కొడదామని మీ బార్కే వచ్చామన్నా. తర్వాత ఏంటి తర్వాత కథ చెప్తున్నావు ఏంటి? కొడితే చేస్తావురా. ఇదిగో అన్నయ్య, నాకు వీళ్ళ పేరు కూడా తెలియదు అన్నయ్య. అదే సంగతి భలే భలే కథలు చెప్తున్నారు కదరా. నేను వేరే బార్కి వెళ్దా అన్నాను, ఈ బ్రోనే మీ బార్ లో బాగా జాలీగా ఉండొచ్చు, పాటలో డాన్స్ ఉంటాయని చెప్పాడు. వీడి పెద్ద ఖుషిగాడు సమాచారం ఇచ్చాడు. అన్నగారు రెండ్రా లంబు జంబు. అన్నగారు పురుగు రెడీ. అన్నగారు రే చదువుకున్నాడా? ఆ పురుగేంటి చూడరా. ఇదా అన్నయ్య, ఈ పురుగు తీసి చెవులో వదిలా ఉంటే
ఆ. స్ట్రైట్ గా బ్రెయిన్ కి అటాక్ చేసి చెవులు ముక్కు నోట్లోంచి రక్తం కక్కుకుంటూ ఆ? గిలగిలా కొట్టుకుంటూ స్పాట్ లో చనిపోతారు. చెవులో పురిగిలు చచ్చిపోయిందని పోలీస్ కేసు ఉండదు, మన మీద ఎవరికి డౌట్ రాదన్నా. శబాష్ రా. రేయ్ ఆ పురుగుని ఆ మూర్ఖుడు చెవిలో పెట్టరా. అలాగే అన్నగారు. అన్నా చెవిలో ముక్కు నుంచి రక్తం వస్తుంది. వాడిని లాక్కెళ్ళి దారిలో పారేయండి రా. ఏయ్, రా, ఎగరకో. రారా. రేయ్ నీ పేరేంట్రా? గోపి, మిమిక్రీ గోపి. రేయ్ నేను కమల్ హాసన్ వీరాభిమానినిరా. ఆయనలా కాస్త మాట్లాడి వినిపించు. వాళ్ళ ఇలాంటి సమయంలో వీరుళ్ళు చెప్పే మాట ఏంటో తెలుసా? చూసుకుందాంలే. విక్రమ్. శబాష్ అదరగొట్టావురా. నీ పేరేంట్రా? కోకిల కుమారు. అదేంట్రా కోకిల కుమార్? కోకిల కూర తింటున్నావా? కాదే. మరి కోకిల కోస్తావా? ఉహుం. ఇంకేం చేస్తావురా? కోయిలకి గూడుండదు. ఆ, అదేం చేస్తుందో తెలుసా? ఆ. కాకి గూడులోకెళ్ళి గుడ్డు పెట్టేస్తుంది. ఆ? అదే విధంగా ఆ. నాకు పెళ్ళవలేదన్నా, నేను అక్కడికి ఇక్కడికి వెళ్ళి దొంగతనం చేస్తాను. అరే, 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 అరే. ఏరా కోకిల ఓ 30-40 ఉంటాయా? కాదు, ఒక 60-70 ఉంటుందన్నా. 60-70 ఏంట్రా వీడు ఇలా మాట్లాడుతున్నాడు? అన్నగారు అంతమంది మౌనంగా ఉండరా, మౌనంగా ఉండు. నాకే చాలా కంగారుగా ఉంది. అన్నా వీడి మొహానికి ఒక ఫిగర్ కావాల్సి వచ్చిందా? మొహం ముఖ్యం కాదన్నా, ఆ, ఎలా శ్వాస తీసుకొనిస్తావన్నదే ముఖ్యం. ఒకడు ఇంతుంటాడా అన్నది ముఖ్యం కాదు, ఎలా పని చేస్తున్నావన్నదే ముఖ్యం. ఏరా పెద్ద విద్వాంసులా ఉన్నావే. అన్నగారు ఆ? మీరొకరు వాడి సెక్స్ బుక్కులు చదివి వాగుతుంటే మీరు నమ్ముతున్నారా? అనుకున్నానురా. మీకు అనుమానం ఉంటే ఏర్పాటు చేయండి అన్నా, దుమ్ము దులిపేస్తాను. టికెట్ వేసిస్తా, థాయిలాండ్ వెళ్తావా? అక్కడంతా వద్దన్నా, డబ్బులు ఖర్చు అయిపోతాయి. నాకు తెలిసిన రెడ్ కలర్ ఏరియా ఉంది, అక్కడికి పంపిస్తే చాలన్నా. మేము టీమ్గా వెళ్ళేసేస్తాం. ఫు, ఏరా నన్ను తార్పుడు పనులు చేయమంటున్నారా? ఎగిస్తే అంతే కింద ఉన్నది పైకి వస్తుంది. అన్నగారు చెప్పరా. వీళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చెప్పి ఎస్కేప్ అవ్వాలనుకుంటున్నారు. ఆ, కార్నర్ పీస్ అడగండి, వాడు ఒకటి చెప్తాడు చూడండి. రేయ్ నీ పేరేంట్రా? ధనాలు తిరుపతి. అదేంటో ధనాలు తిరుపతి. సడన్ గా ఏదైనా అనిపిస్తుందన్నా, అది అలాగే జరిగిపోతుంది. ఆ, ఇప్పు నీకు ఏంటి ధనాలు తోచింది? వద్దన్నయ్య, చెప్తే మీరు బెదిరిపోతారు. పర్వాలేదు చెప్పరా. ఇంకా 30 నిమిషాల్లో మీరు చనిపోతారు అన్నయ్య గారు. ఆ? ఆ? రేయ్ ఇంకో 30 నిమిషాల్లో నేను చచ్చిపోతానట్రా. అదంతా ఏం కాదు. ఇదేంట్రా? వాల్ పేపర్ అన్నయ్య. అయ్యయ్యో మారిపోయిందా? చూసావురా, పోయిన వారం అపోలోలో శరీరం అంతా పూర్తి చెకప్ చేయించుకున్నా. ఓ అపోలోనా? అయితే ఓకే. ఇంకో 20 ఏళ్ళు నాకేం కాదని చెప్పారు. నువ్వేంట్రా అరగంటలో చచ్చిపోతానంటున్నావు? రేయ్ నిన్ను వదిలిపెట్టను రా. నీ పేరేంట్రా? దయ్యం మురుగేశం. ఏం పేరు పెట్టుకున్నారా నువ్వు? దయ్యాల కథలు చెప్పి మోసగిస్తున్నావా? దయ్యాల్ని 3D సినిమాల్లో చూసేలా నా కళ్ళకి కనిపిస్తాయి. కంటికి కనిపిస్తుందా? సెల్లు మనోహర్ చనిపోయాడు. వాడెవడు కొత్తగా? ఎలా ఉంటాడ్రా? మీ చెవులో పురుగు పోసి చంపారుగా, ఆ? వాడు. అవును పురుగు. ఆ, అది నీకెలా తెలుసురా? వాడే మీ తల మీద నుంచి నాతో మాట్లాడుతున్నాడుగా. తలపైన. రేయ్! అనియా, మమ్మల్ని కాదు, వాడితో మాట్లాడుతున్నా. ఏంట్రా? సెల్ మనోహర్ చచ్చిపోయాడా? అంతేకాదన్నయ్య, ఆ. మీరు ఇదే చోట్లో వేశారుగా, రాజా సంతోష్. ఆ, వాళ్ళిద్దరూ మీ వెనకే నుంచునున్నారు. నా వెనక. అబద్ధాలు చెప్తున్నాడు. రే రాజా, రే సంతోష్, రేయ్, అక్కడే ఆగు. ఏంట్రా కరెక్ట్ గా చెప్తున్నాడు? ఎలారా? రేయ్, మాట్లాడుతున్నానుగా, అన్నయ్యతోని సైలెంట్ గా ఉండాలి. అన్నగారు అంతా తెలుసుకునే మాట్లాడుతున్నారా? రేయ్ ఆ కంచం తీసుకురా, వీళ్ళకు పూజ చేసేస్తా. ఎవరా?
ఓం శుభ్రాయ మహా, ఓం గభ్రాయ మహా, ఓం 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 ధనాల్ తిరుపతి నమః. ఏంట్రా నేనేమైనా గుడి పోచాను అనుకుంటున్నావా? అమ్మవారి గుడిలో పో తినేసేవంట్రా. కోకిల కుమార్ నమః, భూతం మురళీధర్ నమః. బాగా దండం పెట్టుకో. మిమిక్రీ గోపి నమః. పాపం రా మీరందరూ. రేయ్ మిమ్మల్ని 4 దెబ్బలు వెయ్యాలని చూసా, కానీ ఇక్కడ జరిగిన సంగతి అంతా మీకు తెలిసిపోయిందే. మిమ్మల్ని ప్రాణాలతో వదిలిపెడితే నాకు సమస్యరా? రేయ్ ఏమన్నా నువ్వు? ఇంకో అరగంటలో నేను చస్తానన్నావుగా, అదే అరగంటలో మీ అందరూ పైకి పోతారు. వీళ్ళందరినీ బాధ పెట్టండి రా.